మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా. స్వాగతము దేవా, శుభ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు వంగల జోసఫ్ రెడ్డి, శ్రీమతి మేరీ. పుట్టినరోజు జరుపుకుంటున్న రితికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, నవ్యతకు రెసిడెన్సీ మ్యాచ్ అవ్వాలని, త్వరలో వివాహం జరగాలని హృదయ యుఎస్ ఎమ్మెల్యే, అక్షయ రిషాన్, నయని, నిహాల్, దియాలకు మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు వంగల జోసఫ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఉదయ్ కుమార్, మాధవి సెల్వియా, నవ్యత, రితిక, ఆశా జ్యోతి, మధుసూదన్ రెడ్డి, హృదయ, అక్షయ, రాజశేఖర్ రెడ్డి, పల్లవి, రిషాన్, నయని, రవీందర్ రెడ్డి, మేరీ లావణ్య, నిహాల్, దియా ఏంజలికా, పల్లవి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి రెజీనమ్మ, కీర్తిశేషులు కొమ్మారెడ్డి జార్జి రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య రెజీనమ్మ, కుమారుడు, కోడలు కొమ్మారెడ్డి విజయరెడ్డి, శౌరి, కుమార్తెలు, అల్లుళ్ళు చిన్నమ్మ మర్రెడ్డి, జడ్డు లీలా, కిరణ్, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సిరిగిరెడ్డి, అంకిరెడ్డి మరియు మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సిరిగిరెడ్డి, బాలశేఖర్ రెడ్డి, నిరుపమ, గాదే దిలీప్ రెడ్డి, సౌజన్య, గొలమారి ఇన్నారెడ్డి, సుశీల, గాదే దీక్ష, ఎతన్ రెడ్డి, గొలమారి అన్సిక, చార్వి, మన్విక్ రెడ్డి సమర్పిస్తున్నారు. 49వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట చిన్నయ్య, హృదయ బాల దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ రెవరెండ్ ఫాదర్ మరియు జోసెఫ్, కిరణ్ కుమార్, మేరీ లావణ్య, కిషోర్, సురేష్, సౌమ్య, తన్మయ్, ఆదర్శ్, ఆకాష్, అయాన్ష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న కుష్వంత్ బాలతేజకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని బసవ, రాజరత్నం, వెంకటరామాంజనేయులు, లక్ష్మీ దుర్గా, శరణ్య జ్యోతి, డిల్ శ్రీనివాస్, సురేష్, పావనీలకు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధి దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గారపాటి మురళీకృష్ణ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు గారపాటి జోజి, గారపాటి మరియమ్మ, వేల్పుల అంతోని, వేల్పుల మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గారపాటి అరుణ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం సూర్యాపేట విచారణ. మార్నేని అరుణ్ కుమార్, మేరీ సృజన, హన్వి, ఆంటోనియా తలంపు ప్రకారం
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న అరుణ్ కుమార్కి మంచి ఆరోగ్యం దయచేయమని, అనుకున్న పనులన్నీ జరగాలని మరియు మార్నేని రీత, మార్నేని లీను ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత అంతోని వారి మరియు మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని నిబంధనను స్మరించుకొనుము, పీడితులైన నీ ప్రజలను విస్మరింపకము. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా మా కొరకు ప్రార్థించమని కోరినటువంటి ప్రతి కుటుంబమును, ప్రతి ఒక్క విశ్వాస యొక్క ప్రార్థనను, ప్రతి ఒక్క విశ్వాస యొక్క విన్నపమును ఈ పూజలో స్మరించుకుంటూ వారి యొక్క ఉద్దేశాల కోసము ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడైన యావే ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా నేను మిమ్ములను విడువను వెడబాయను అని అభయమిస్తూ నిరంతరము మీకు తోడుగాను నిరంతరము మిమ్ము నడిపించే క్రమంలోనూ మిమ్మలను వెంబడిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం ప్రకారమే అనేక మంది నాయకులను, రాజులను, ప్రవక్తలను దేవుడు ఎన్నుకొని ప్రజలను నడిపిస్తూ ప్రజలను చేయి విడిచిపెట్టలేదు భగవంతుడు. ఆ తదుపరి తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మనందరి కొరకు ఈ లోకములో ఆయన మనలను నడిపించడానికి, తన మార్గం వైపు నడిపించడానికి, తన పరలోకములోనికి తీసుకొని వెళ్ళడానికి తన ఏకైక కుమారుని పంపిస్తూ ఉన్నారు. ఆ కుమారుడే మనందరికీ కూడా తెలియపరుస్తూ, ఈ నా బిడ్డలలో ఏ ఒక్కరిని కూడా నశించిపోవడము నాకు ఇష్టము లేదు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనమందరము కూడా క్రీస్తును అనుసరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా, తన బిడ్డలుగా ఎంచబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నశించిపోవడము భగవంతునికి తన అభిష్టము కాదు. కనుక మనమందరము కూడా రక్షించబడాలి అనేదే దేవుని యొక్క సంకల్పము. కనుక మనము దేవుని యొక్క రక్షణలో, ఆయన నడిపింపులో ఉన్నామో లేదో అని ఆత్మపరిశీలన చేసుకుంటూ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీ పవిత్ర ప్రేరణతో నిన్ను తండ్రి అను సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీపుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగు వారును మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లును దీవింపుము.
నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు ధైర్యస్థైర్యములను అలవర్చుకొనుము. నీవు ఈ ప్రజలతో వెళ్ళుము. ప్రభు వారి పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసుకొనున్నట్లు చేయుము. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో ఇట్లనెను, నాకిప్పుడు 120 ఏండ్లు. నేను కార్యభార్యము వహింపజాలను. నేను యోర్దాను దాటనని కూడా ప్రభు నాతో చెప్పెను. మీ ప్రభువైన దేవుడు మీకు ముందుగా పోయి అచ్చటి జాతులను నాశనము చేయును. మీరు వారి దేశంను స్వాధీనము చేసుకొందురు. యెహోషువ మీకు నాయకుడగునని ప్రభు నాతో చెప్పెను. ప్రభువు అమోరియా రాజులను సీయోను ఒగ్గులను జయించి వారి రాజ్యంలో నాశనము చేసినట్లే ఆ శత్రు ప్రజలను కూడా తుదముట్టించును. ప్రభు వారిని మీ చేతికి చిక్కించును. నేను మేము ఆజ్ఞాపించినట్లే మీరు వారిని రూపుమాన్పుడు. మీరు ధైర్యస్థైర్యములను అలవర్చుకొనుడు. మీరు వారిని చూచి భయపడవలదు, అధైర్యము చెందవలదు. ప్రభు మీకు బాసటై ఉండును. ఆయన మేము చెయ్యి విడుచువాడు కాదు. అంతటా మోషే యెహోషువను పిలిపించి ప్రజలందరి సమక్షమున అతనితో ఇట్లనెను, నీవు ధైర్యస్థైర్యములను అలవర్చుకొనుము. నీవి ప్రజలతో వెళ్ళుము. ప్రభు వారి పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసుకొనున్నట్లు చేయుము. నీవు భయపడవలదు, దిగుల పడవలదు. ప్రభు నీ చెయ్యి విడుచువాడు కాదు. ఆయన నీకు నాయకుడగును, నీకు తోడుగా నుండును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ యాకోబు సంతతిని మాత్రము యాకోబు సంతతిని మాత్రము ప్రభు తన సొంత ప్రజలను చేసుకొనెను. ప్రభు తన సొంత ప్రజలను చేసుకొనెను. నేను ప్రభు నామమును స్తుతించెదను. ఎల్లరూ ఆయన మహాత్మను ఉంకడింపుడు. ప్రభు మహాసంరక్షకుడు, ఆయన యోగ్యుడు, న్యాయవంతుడు, విశ్వసనీయుడు, నిర్మాలుడు, న్యాయమును ధర్మమును పాటించువాడు. అందరూ యాకోబు సంతతిని మాత్రము యాకోబు సంతతిని మాత్రము ప్రభు తన సొంత ప్రజలను చేసుకొనెను. ప్రభు తన సొంత ప్రజలను చేసుకొనెను. పూర్వకాలమును స్మరించుకొనుడు, ప్రాచీన యుగములను స్మృతికి తెచ్చుకొనుడు. మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకొనుడు, మీ వృద్ధులను ప్రశ్నించి వినుడు. అందరూ యాకోబు సంతతిని మాత్రము యాకోబు సంతతిని మాత్రము ప్రభువు తన సొంత ప్రజలను చేసుకొనెను. ప్రభువు తన సొంత ప్రజలను చేసుకొనెను. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును. నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును అని పలికిన మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రములు. అని పలికిన మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా
ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, 10వ వచనము మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమునందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తనము చెంది చిన్న బిడ్డ వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవారిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఎలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దాన్ని వెతుకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలులో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, ఒక యవనస్తుడు ప్రజలందరి దృష్టిలో గొప్పవాడిగా కనిపించాలి అని సంకల్పముతో ఒక జ్ఞానవంతుడైనటువంటి గురువు యొద్దకు వచ్చి గురువు గారిని అడుగుతూ ఉన్నాడు అంట. గురువు గారండి, నేను ప్రజలందరి దృష్టిలో గొప్పవాడిగా పరిగణింపబడాలి అంటే నేను ఏమి చేయాలి అని అడిగాడు అంట. అప్పుడు ఆ గురువు గారు ఆ యవనవస్తుడిని చూసి తన మదిలో నవ్వుకొని, తన మనస్సులో నవ్వుకొని ఆ యవనస్తుడిని సముద్రపు తీరపు ప్రాంతములోనికి తీసుకొని వెళ్ళి ఆ సముద్ర తీరమున ఆడుకుంటూ ఉన్నటువంటి చిన్న బిడ్డలను చూపిస్తూ, ఆ చిన్న బిడ్డలు సముద్రము ఒడ్డున ఇసుకతో మేడలు కడుతూ ఉన్నారు అంట. ఆ మేడలు కడుతూ ఉన్నటువంటి చిన్న బిడ్డలు ఎత్తైనటువంటి మేడలు కట్టేసరికి సముద్రపు అలలు వచ్చి వాటిని పడత్రోయటము, మరలా చిన్న బిడ్డలు బాధపడక అసహనాన్ని చూపించక వారు మరలా ఒక నూతనమైనటువంటి కోటను ఇసుక దిబ్బను నిర్మిస్తూ సంతోషంగా కనిపించారు అంట. అప్పుడు ఆ గురువు గారు ఆ యవనస్తుడికి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఆ చిన్న బిడ్డలను చూసినప్పుడు నీకు ఏమి అర్థమవుతూ ఉంది? చిన్న బిడ్డలు ఎంతో ప్రయాసపడి కష్టపడి చెమటోర్చి ఆ సముద్రం ఒడ్డున ఇసుక దెబ్బలతో మేడలు నిర్మిస్తూ ఉండగా, కోటలు నిర్మిస్తూ ఉన్న సమయంలో సముద్రపు అలలు వచ్చి వాటిని పడత్రోసినప్పుడు వారిలో ఎలాంటి చింత బాధ కనిపించకపోగా వారు సంతోషంగా మరలా దాన్ని ఏ విధంగా నిర్మించాలి అని ప్రయాసపడుతూ ఉన్నారు కదా. అదే రీతిగా
మనము కూడా మానవుడు గొప్ప గొప్ప అంతస్తులను కట్టడం ద్వారాను, గొప్ప గొప్ప పేరును సంపాదించడం ద్వారాను, గొప్ప సిరి సంపదలు సంపాదించడం ద్వారాను గొప్పవాడుగా పరిగణింపబడడు. కానీ ఈ గొప్పతనం అనేది బాహ్యముగా కడుతున్నటువంటి మేడల మిద్దెల నుండి వచ్చేది కాదు. గొప్పతనం అనేది ఒక మనిషి అంతరంగం నుండి నిర్మింపబడవలసినటువంటిది. ఒక మనిషి లోపల నుండి కట్టబడవలసినటువంటిది. గొప్పతనం అనేది బాహ్యముగా కనిపించే మేడలు మిద్దులు కాదు. గొప్పతనం అనేది ఆంతరంగికముగా ఒక మనిషి నిర్మించుకుంటూ ఉన్నటువంటి ఒక గొప్ప అంతస్తు స్థితి అని గురువుగారు తెలియపరిచారంట. అదే రీతిగా ఈరోజు సువార్త పట్టణంలో కూడా ఇలాంటి అంశాన్నే మనం చదువుతూ ఉన్నాం. శిష్యులందరూ కూడా యేసు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభు, పరలోక రాజ్యములో గొప్పవాడుగా పరిగణింపబడాలి అంటే ఏమి చేయాలి అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఆడుతూ ఉన్నటువంటి చిన్న బిడ్డలను పిలిచి వారి మధ్యన నిలిపి, ఇదిగో, మీరు గొప్పవాడిగా పరిగణింపబడాలి అంటే, మీరు పరలోక రాజ్యంలో దేవుని దృష్టిలో గొప్పవాడిగా పరిగణింపబడాలి అంటే మీరు కూడా ఈ చిన్న బిడ్డల వలె రూపొందింపబడాలి. ఈ చిన్న బిడ్డల వలె మీ హృదయములు, నీ మనస్సులు కూడా మార్చబడాలి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అయితే ప్రభువు చెప్పినట్లుగా దేవుని దృష్టిలో కానీ పరలోక రాజ్యంలో చిన్న బిడ్డలు ఏ విధంగా గొప్పవారుగా పరిగణింపబడుతూ ఉన్నారు, వారిలో ఎలాంటి సద్గుణాలు ఉన్నాయి, ఏ సద్గుణాలను చూసి దేవుడు పరలోక రాజ్యంలో ఈ చిన్న బిడ్డలు గొప్పవారుగా పరిగణిస్తూ ఉన్నారు అంటే 4 ప్రధానమైనటువంటి గొప్ప లక్షణాలను, గొప్ప మనస్తత్వాన్ని ప్రభు చిన్న బిడ్డలలో, చిన్నారుల్లో చూస్తూ ఉన్నారు. ఆ 4 ప్రధానమైనటువంటి గొప్ప గుణాలు, గొప్ప లక్షణాలు ఏమిటి అని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా చిన్న బిడ్డల యొక్క మనస్తత్వము, వారి యొక్క స్వభావము వినమ్రతతో కూడినటువంటిది, పరిపూర్ణమైనటువంటి విధేయత భావాన్ని కలిగి జీవించేటువంటి వారు. అందుకే ప్రభువు చెబుతూ ఉన్నాడు, మనందరూ కూడా చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే పరిపూర్ణమైనటువంటి వినమ్రతను కలిగి జీవిస్తారో, విధేయత భావాన్ని కలిగి జీవిస్తారో, ఈ లోకంలో మనమందరము కూడా దేవుని దృష్టిలో గొప్పవాడిగా పరిగణింపబడాలి అంటే మనము కూడా విధేయతతో ఈ లోకంలో జీవించాలి అని ప్రభువు కోరుతూ ఉన్నారు. వినయత్వాన్ని మన జీవితంలో అలవరుచుకోవాలి అని ప్రభువు మన నుండి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో ఏ ఒక్కరిని మనం మాట్లాడిద్దాము అన్నా, ఏ ఒక్కరిని గురించి చెప్పుదాము అన్నా మనుష్యులు తిరగబడేటువంటి స్వభావాన్ని అలవరుచుకున్నారే తప్ప వినయత్వాన్ని, విధేయతను మనం ఎక్కడా కూడా చూడలేకపోతూ ఉన్నాం, కనుమరుగవుతూ ఉంది. ఏ సమయంలో ఏ ఒక్కరిని మనం మాట్లాడిద్దాము అన్నా, ఏ ఒక్కరి గురించి చెబుదాము అన్నా అందరము కూడా తిరగబడేటువంటి స్వభావాన్ని, ఎదిరించేటువంటి స్వభావాన్ని అలవరుచుకుంటూ ఉన్నారే తప్ప వినయత్వాన్ని కానీ, విధేయత భావాన్ని కానీ మానవులు ప్రస్తుత సమాజంలో కనబరుచుకోలేకపోతూ ఉన్నారు, అలవర్చుకోలేకపోతూ ఉన్నారు. ప్రభువు మనలను గొప్పవాడిగా ఎంచబడాలి అంటే ప్రభువు మన నుండి చూసేది ఈ వినయత్వము, ఈ విధేయత గుణాన్నే.
ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది గొప్పవారిని మనము పరిశీలించి చూసినట్లయితే వారందరూ కూడా దేవుని దృష్టిలో గొప్పవారుగా పరిగణింపబడ్డారు అంటే వారి జీవితంలో వినయత్వాన్ని కనబరచడమే, దేవుని వాక్యానికి విధేయులుగా జీవించడమే. మనము బైబిల్ గ్రంథంలో అబ్రహామును మొదలుకొని మరియ తల్లి జీవితం వరకు మనం చూసుకున్నట్లయితే అనేక మంది దేవుని యొక్క వాక్యానికి విధేయులై జీవించారు. వారు దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో గొప్పవారిగా ఎంచబడ్డారు. ఇది మానవులందరికీ నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప స్వభావము, విధేయత. అది చిన్నారి బిడ్డలలో చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. రెండవది నిష్కల్మషమైనటువంటి హృదయము. దేవుడు మానవుడి నుండి చూసేటువంటి ఏకైక గొప్ప గుణం ఏదైనా ఉంది అంటే ఇదిగో నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు అంట. పవిత్రమైనటువంటి హృదయాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువు చెబుతూ ఉన్నాడు, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు అని. కనుక దేవుడు కూడా ఎంచుకునేది ఇదిగో బాహ్యమైనటువంటి అర్పణలో, బరిలో దేవుడు కోరడం లేదంట. మానవుని యొక్క హృదయాన్ని పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ చిన్న బిడ్డల యొక్క హృదయము, చిన్న బిడ్డల యొక్క జీవితము, వారి స్వభావము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిష్కల్మషమైనటువంటి హృదయం. అలాంటి హృదయాన్ని మనం అలవర్చుకోవాలి. ఏ వ్యక్తులైతే ఈ నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఎంచబడతారు. ఇంకా మూడవదిగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. చిన్న బిడ్డలు మనం గమనించినట్లయితే తల్లిదండ్రుల పైన పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారు నిరంతరము కనబరుస్తారు. నేను ఒకరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఒక బిల్డింగు కాలిపోతూ ఉంది. ఆ కాలిపోతున్నటువంటి ఆ గృహంలో నుంచి చిన్న బిడ్డలను తల్లి కిందకు కింద ఉన్నటువంటి ప్రజల వైపు విసరాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డలు దూకడానికి నిరాకరిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే పని నుండి తిరిగి వచ్చినటువంటి తండ్రి కింద నుంచి పిలిచాడో బిడ్డలు ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా మరుక్షణమే వాళ్ళ తండ్రి ఎక్కడైతే నిలబడ్డారో అక్కడికి తండ్రి పైకి దూకుతూ ఉన్నారు. చూడండి, ఎంతమంది చుట్టూ జనాలు దూకు అని చేతులు జాచి పిలిచినప్పటికీ దూకనటువంటి బిడ్డలు తండ్రి ఎప్పుడైతే కనిపించి ఒక పిలుపుతో పిలవగానే తండ్రిని చూసినటువంటి బిడ్డలు ఒక్కసారిగా తండ్రి చేతులపైకి దూకుతూ ఉన్నారు. ఇది బిడ్డలకు తండ్రి పైన ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసము. ఇలాంటి విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసము బిడ్డలు ఏ విధంగా అయితే తండ్రి మీద చూపిస్తారో ప్రతి క్రైస్తవ సహోదరుడు, సహోదరి తాను నమ్ముతున్నటువంటి తండ్రి పైన అలాంటి పరిపూర్ణ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఇంకా 4వ లక్షణమే బిడ్డలు తండ్రి పైన పరిపూర్ణముగా ఆధారపడి జీవిస్తారు. ఈ లోకంలో ఏ బిడ్డలు కూడా ప్రక్కన వారిపైనో, తోటి వారిపైనో, తన ప్రక్కన ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి సహోదరులపైన ఏ చిన్న బిడ్డలు కూడా ఆధారపడి జీవించరు. చిన్న బిడ్డలు ఎప్పుడూ కూడా సంపూర్ణముగా తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ ఉంటారు. ఇది వారిలో మనం చూసేటువంటి ఒక గొప్ప స్వభావం. అదే దేవుడు మన నుండి కూడా ఆశిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరము కూడా ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం అందరము కూడా ఆ తండ్రి యొక్క దత్తత పుత్రులుగా పిలువబడుతూ ఉన్నాం. కనుక మనం అందరము కూడా దేవుడి బిడ్డలుగా ఉన్నప్పుడు
మనము కూడా సంపూర్ణముగా దేవుని పైన మాత్రమే ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలి. అందుకే ప్రభువు కీర్తనకారుడు అంటున్నాడు, ఈ లోకంలో నువ్వు రాజుల మీద, నాయకులపైన, ఈ లోకంలో ఉన్నటువంటి వారిపైన నువ్వు ఆధారపడడంతో ఎలాంటి ప్రయోజనం లేదు. కాను దేవుని పైన ఆధారపడి జీవించువాడు దీర్ఘాయుష్మంతుడిగా పిలువబడుతూ ఉన్నాడు అంట. కనుక మనము కూడా దేవుని పైన పరిపూర్ణముగా ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకములో డబ్బు మీదో, ధనము పైనో, సహోదరులపైనో, తోబుట్టువుల మీదో మనం ఆధారపడి జీవించని అవసరం లేదు. మనము సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎందుకంటే ప్రభువే చెబుతున్నాడు, ఇదిగో ఆకాశం వైపు చూడండి, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షి ఎవరి మీద ఆధారపడుతూ ఉంది? అది ఆకాశంలో ఎగురుతూ సంపూర్ణముగా దేవుని పైన ఆధారపడి ఆ రోజుకు కావలసినటువంటి ఆహారాన్ని, సంపదలను అది కూడబెట్టుకుంటూ ఉంది. భూమి మీద ఉన్నటువంటి గడ్డిపోసను చూడండి, అది తను జీవించినంత కాలము సంతోషంగా జీవిస్తూ ఉంది. అదేవిధముగా మనము కూడా ప్రియదేని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరి మీద మనం ఆధారపడి జీవించిన అవసరం లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేటువంటి మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టి సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుందాం మన జీవితాలను. ప్రభు అదే అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా, ప్రియ దేవుని బిడ్డ, నీవు భయపడవలదు, దిగులు చెందవలదు. ఎందుకు అంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను వెన్నడూ కూడా చేయి విడిచిపెట్టను అని ప్రభువు చెప్పినట్లుగానే, ఇదిగో 99 గొర్రె పిల్లలు ఉన్నప్పటికీ ఈ 99లో ఒక్క గొర్రె పిల్ల చెదిరిపోయినప్పుడు ఆ ఒక్క గొర్రె కోసము దేవుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అంట. ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా నశించడము దేవుని యొక్క అభిష్టము కాదు అని ప్రభువు చాలా స్పష్టముగా తెలియపరుస్తున్నారు. కనుక మనం పరలోక రాజ్యంలో గొప్పవాడుగా పరిగణింపబడాలి అంటే ఇదిగో ఈ చిన్నారి బిడ్డల్లో ఉన్నటువంటి ఈ 4 గొప్ప లక్షణాలను, ఈ గొప్ప స్వభావాలను మనము కలిగి జీవిస్తామో అప్పుడు మన పరలోక రాజ్యంలో దేవుని దృష్టిలో గొప్పవారిగా ఎంచబడతామనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మన జీవితాలను మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణలను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకును భాగమును ఒసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకొనెను. శిలువ యందు దారబోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారుకుడాయెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నేను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాం. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు
యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అరుదించెను పరమున నుండి, ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. స్వీకరించుడి, ఆరగించుడి, స్వీకరించుడి, ఆరగించుడి దివ్య భోజమును, ప్రభు విందు భోజమును, దివ్య భోజమును, ప్రభు విందు భోజమును. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి.
దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. యెరూషలేము వాసులారా, ప్రభువుని స్తుతింపుము. అతడు నాణ్యమైన గోధుమలతో మిమ్ము సంతృప్తిపరచును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.